హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మేమైతే ఈ మంగళవారం రోజు సీతారామ తల్లి దర్శనానికి అయితే వెళ్ళినామండి. పొన్నంగల్లో సీతారామ టెంపుల్ దగ్గరికి. అయితే ఆదివారము జాతర ఉండేనంట అండి. అయితే మా అన్నకుండి కలల వచ్చిందంట అమ్మవారు వాళ్ళ పెద్దమ్మ రూపంలో జాతర జరుగుతున్నట్టు. అక్కడ పోతురాజు అంటే బైండ్లోలు అండి, బైండ్లోలు ఉన్నట్టు అక్కడ ఏదో పండగ చేస్తున్నట్టు కల పడిందంట. అయితే వాళ్ళు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో వెళ్ళిరు. అప్పుడు జాతర ఎప్పుడు అనేది కూడా తెలియదు మాకు, ఇప్పుడు కూడా తెలియకుండే. అయితే సెప్టెంబర్లో వెళ్తే మొత్తం గేట్లన్నీ క్లోజ్ చేసారంట. సరిగా దర్శనం కూడా జరగాలంటే ఒక్క మనిషి కూడా లేకుండే అంట. ఇంకా బయటగా మొక్కొని వచ్చిరంట. మళ్ళీ ఈసారి వస్తే నేను బోనం చేస్తాను, ఒడి బియ్యం వస్తానని ఫ్యామిలీతో వస్తామని మొక్కొని వచ్చిండంట. అయితే ఈసారి మొత్తము ఈ జాతర అనేది తెలియదు కదండి. తెలియక జాతర ముందు రోజు నైట్ కళలకు వచ్చిందంట అండి తనకి, వాళ్ళ పెద్దమ్మ రూపంలో ఇక్కడ పండగ ఇస్తున్నట్టు. అలా అని అయితే వాళ్ళ పెద్దమ్మకి సీతారామవారే వచ్చేదంట. వాళ్ళ పెద్దమ్మ ఇప్పుడు లేదు, కాలం చేసింది. అయితే ఇట్లా కళలకు వచ్చింది అక్క అని వాళ్ళ అక్క పెద్దమ్మ వాళ్ళ కూతురికి ఫోన్ చేసి కనుక్కున్నాడంట. కనుక్కుంటే సరే జాతర ఎప్పుడుందో కనుక్కుంటాను, తనకు కూడా తెలియకుంటే అక్కడ వేరే వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటే చెప్పిరంట. వాళ్ళకి ఆదివారమే స్టార్ట్ అయింది జాతర, 3 రోజులు ఉంటుందని చెప్పిరంట. ఆదివారమో శనివారమో స్టార్ట్ అయిందంట జాతర. అయితే మేము మంగళవారం వెళ్ళినాము. అప్పటిదప్పుడు అంటే మాకు తెలియదు కదా, ఇంకా మంగళవారం వెళ్తే ఉంటుందేమో జాతర అని అనుకున్నాం, కానీ ఎవ్వరు లేరండి. కొంతమంది జనాలు వస్తురు, మొక్కుకొని వెళ్తురు. జాతర అయితే ఏం లేదు. ముందు రోజు సోమవారం రోజు అగ్నిగుండాలు ఉండేనంట. మేము మంగళవారం వెళ్ళినాము, అక్కడ జాతర కూడా ఏం లేకుండే. చూడండి టెంపుల్ ఖాళీ ఉంది మొత్తము. ఇక్కడ ముందల అగ్నిగుండాలండి, అగ్నిగుండం వేసిరంట అక్కడ. చూడండి ఎంత ప్రశాంతంగా అడవిలో ఎంత బాగుందో టెంపుల్ అయితే, చాలా బాగుంది. మేము కూడా ఫస్ట్ టైం అయితే అన్న ఇంతకుముందు వచ్చిరంట, మా ఆయన మా అన్న ఇద్దరు కలిసి వచ్చిర్రు. మేమైతే రాలేదు, ఫస్ట్ టైం వచ్చినాం ఇక్కడ టెంపుల్ దగ్గరికి. అయితే టెంపుల్ చాలా బాగుందండి, పెద్ద ఉంది టెంపుల్ కూడా. బ్యాక్ సైడ్ అయితే అమ్మవారు నిలిచిందట. చిన్న గుళ్ళు, పాత గుళ్ళు, ముంగట పెద్ద గుళ్ళు కట్టించిర్రు. ఇప్పుడు టెంపుల్ బ్యాక్ సైడ్ అండి చెరువు కూడా ఉంది. ఇక్కడ పెద్ద చెరువు అండి, చాలా బాగుంది అసలు చెరువు కూడా. అయితే ఇక్కడ చెరువులో కూడా మేము ఇక్కడ స్నానాలు చేసుకొని వెళ్ళిపోయినామండి. వెళ్ళిపోయిన తర్వాత మా అన్న వాళ్ళ రిలేషన్ వాళ్ళు మళ్ళీ స్నానం చేద్దామని వస్తే చెరువులో పాము కనిపించిందంట అండి. పాము కనిపించే వరకు వాళ్ళు రిటర్న్ వచ్చేసారంట. అందరూ అసలు మాకు కనిపించలేదు, తనకు వాళ్ళకి కనిపించిందంటే వాళ్ళకి అదృష్టం అన్నట్టే కదండి, అమ్మవారే దర్శనం ఇచ్చినట్టు. అయితే ఇక్కడ ఇక స్నానాలు చేసేటోళ్ళు చేసిరు, చేయనోళ్ళు లేదు. ఇక తర్వాత అక్కడ వెళ్ళిరండి. మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి ఇక్కడైతే టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఇంత లోపలికి ఇంత బాగుంటే ప్రశాంతంగా మొత్తం పక్షులు, ఆ సౌండ్, మనం ఎప్పుడు సిటీలో ఉండే ఆ పొల్యూషను, దీనికి ఇక్కడికి వస్తే చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ బండరాళ్ళు, పక్కనే చెరువు పెద్ద ఉందండి. చెరువు అయితే చాలా పెద్ద ఉంది, మనకు ఫోన్లో అయితే చిన్నగా కనిపిస్తుంది. సండే అయితే ఉంటుందంట అండి, సండే ఉంటుందంట, గురువారం కూడా ఉంటుందంట. సండే రోజు అయితే వెళ్ళొచ్చు మీరు. సండే 6 వరకే అంట అండి. అంటే జాతర ఉన్నప్పుడైనా సరే, కానీ నార్మల్ అప్పుడైనా 6 వరకు అయితే ఉండాలంటే, 6 అయిందంటే మళ్ళీ ఎవరు ఉండాలంట. 6 వరకే టైమింగ్స్. సండే వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, దర్శనం చేసుకొని రావచ్చు. ఇదిగోండి వడి బియ్యం కలుపుతున్నాము. బోనం కూడా పూజించేసి అయిపోయిందండి. శాఖ పెట్టేస్తారు. శాఖ పెట్టిన తర్వాత బోనం తీసుకొని అమ్మవారికి సమర్పించేదే ఉంటుంది. ఇదిగోండి మా అక్క, తనే ఇక్కడ శాఖ పెట్టి ఇక్కడ బోనం అయితే పూజిస్తున్నారండి. అలాగే అందరికీ కాళ్ళకి, పిల్లలకి, పెద్దలకి కాళ్ళకి పసుపు కూడా పెట్టేసి వెళ్ళినామండి. మొత్తానికైతే చాలా బాగుంది టెంపుల్ అయితే, ప్రశాంతంగా ఉందండి. ఒకసారి వెళ్ళొచ్చు మీరు కూడా సండే రోజు. ఇవ్వండి కుర్తా పైజామా వేసుకున్న ఆయన అన్నకే కళ్ళలో వచ్చిందంట. బోనం అయితే తీసుకుంటున్నారండి. ఇంకా బోనం తీసుకొని దర్శనానికి వెళ్ళేదే ఉందండి. జనాలు అయితే ఎవరు లేరు. కాకపోతే మాకు అదే రోజు కళలకు వచ్చిందంట, కానీ జాతర మొదలైన రోజే. కాకపోతే ఎందుకు వచ్చిందో నార్మల్గా అన్నట్టు అనుకొని డీలా చేసినందుకు మాకు లేట్ అయిందండి. లేకపోతే జాతర ఉంటుండే, ముందే వస్తుంటే మేము. అప్పటిదప్పుడు అనుకొని తెల్లారే ఇట్లా ఫోన్ చేసి కనుక్కోవడం, అట్లా 2 days అట్లా లేట్ అయింది. తర్వాత థర్డ్ డే ఇప్పుడు మంగళవారం రోజు అయితే వచ్చినాము. ఇక బోనం తీసుకొని, ఒడి బియ్యం తీసుకొని ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తున్నాము.
ఇగోండి ఇక్కడ పాత గుళ్ళు అండి చిన్నవి, మళ్ళీ ముంగట మీకు చూపించిన పెద్ద గుళ్ళు అవి మళ్ళీ వస్తాయి, చూపిస్తాను. ఇక్కడ ఒడిబియ్యం పోస్తున్నామండి అమ్మవారికి. చూడండి ఎంత బాగుంది అమ్మవారు, మంచిగా చాలా పవర్ఫుల్ అంట అండి అమ్మవారు. ఇట్లా జాతర అప్పుడు వస్తా అని, ఎప్పుడో జాతర లేనప్పుడు నార్మల్గా మొక్కుకున్న మొక్కుకి మళ్ళీ కళలోకి వచ్చి చెప్పిందంటే మీరే అనుకోండి అసలు ఎంత పవర్ఫుల్ ఉందో అమ్మవారు. బియ్యం పోస్తా బోనం చేస్తా అని మొక్కుకున్నారంట ఫ్యామిలీతో వస్తే. నేను కూడా బ్యాంగిల్స్ తీసుకొని వచ్చానండి అమ్మవారికి. కంపల్సరీగా కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయంట అండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, రండి. ప్రశాంతంగా ఉండాలంటే ఇటు రావాలండి అడవి సైడు. ఎప్పుడు సిటీలో ఉండేదానికంటే ఇట్లా పిల్లలను తోలుకొని వస్తే వాళ్ళకు కూడా బాగుంటుంది. ఇవ్వండి ముంగట గుళ్ళండి బ్యాక్ సైడు. సండే అయితే ఒకరైతే వస్తారండి పూజ చేయడానికి. ఇంకా మళ్ళీ తను కూర్చుంటుందంట కూడా అండి టెంపుల్ దగ్గర. ఒక ఆవిడ ఉంటుంది పూజలు చేస్తామే, అమ్మ పేరు అంత ఐడియా లేదు నాకు. తనైతే అమ్మవారు పై మీదకి వచ్చి చెప్తుందంట కూడా సండే రోజు. ఇక్కడ ఒడిబియ్యం పోస్తున్నామండి, అందుకే లేట్ అయింది బయటికి రావడానికి. ఇవ్వండి అక్కడ అమ్మవారికి ఒడిబియ్యం పోసి బోనం ఎక్కించి ఇక్కడ మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చినామండి. ఇక్కడ కూడా అమ్మవారు ఫస్ట్ పుట్టాల వెలిచిన అమ్మవారు ఇక్కడనేనంట. దగ్గరనే ఉందండి, ఈజీ వెళ్ళొచ్చు నడుచుకుంటూ. ఫస్ట్ అమ్మవారు వెలిచిందైతే పుట్టాలంట, మెయిన్ పాత గుడి అంటే అక్కడ గుడి కట్టలేదు, బండరాయి కింద వెలిచింది అమ్మవారు. అక్కడికే వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఒంటరిగా రావాలంటే భయపడతారండి, అడవిలో ఉంటుంది టెంపుల్. ఒంటరిగా అయితే ఎవరు రాకండి, ధైర్యం ఉన్న వాళ్ళు అయితే వెళ్ళండి. కానీ ఈ చెట్లు మాకు తెలియదు కదా అండి, పేర్లు చెప్తున్నారు, మేము చూసుకుంటూ వెళ్తున్నాము. ప్రశాంతంగా ఉందండి ఇక్కడైతే వాతావరణం. ఇదిగోండి అమ్మవారి దగ్గరికి వచ్చినాము, పుట్ట దగ్గరికి. పుట్ట అయితే చాలా పెద్ద ఉందండి. ఫస్ట్ అయితే నేను భయపడ్డా దగ్గరికి వెళ్ళాలంటే. నాకైతే నార్మల్గా భయం అవుతుంది పుట్టల దగ్గరికి వెళ్ళాలంటే, ఎందుకో నాకు తెలియదు, చిన్నప్పటి నుంచి భయం అండి నాకైతే. దగ్గరికి వెళ్ళాలంటే భయము. దూరంగా ఉండి అయితే చూస్తున్నాను మీకు. లాస్ట్కి అయితే మళ్ళీ దగ్గరికి వెళ్ళిన. చాలా పెద్ద ఉందండి అమ్మవారి పుట్ట. ఇక్కడ అమ్మవారికి ఇక నైవేద్యం సమర్పించి అలాగే పాలు కొబ్బరికాయ అన్నీ ఇక్కడ కొట్టుకొని మళ్ళీ వెళ్ళినామండి. చూడండి పుట్ట అయితే చాలా పెద్ద ఉంది అసలు. ఇక్కడ బండరాయి పైన కూడా ఉందండి పుట్ట, చాలా పెద్ద ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. ఇంకా లోపల వరకు చూడండి చాలా పవర్ఫుల్ అంటండి అమ్మవారు అయితే. కంపల్సరీ మీరైతే ఒకసారి వెళ్ళండి, వెళ్ళి దర్శనం చేసుకొని మీకే తెలుస్తుంది. మన పుట్ట రంధ్రాలు కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. నార్మల్గా అయితే చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి కదా, ఇంకా పెద్దగా చాలా పెద్దగా ఉంది ఇక్కడ బండరాయి లోపలికి. ఇంకా లోపలికి ఉందండి రంధ్రం అయితే. అక్కడ చాలా పెద్దగా ఉంది పుట్ట. ఇక్కడ ఉన్న పూలమాలలు ఇవన్నీ వేసిన దగ్గర కూడా పెద్ద పెద్ద రంధ్రాలే ఉన్నాయండి పుట్టకి. మనకి ఇక్కడ లోపలికి అనిపిస్తుంది కదండి, అక్కడ నుంచి ఎట్లా దర్శనం చేసుకోవచ్చు, తిరుగుతారు కూడా. మనకి తెలియదు. ఇక్కడ ఒక బాబుండు, ఆ బాబు అయితే ప్రదక్షిణాలు కూడా వేసుకున్నాడండి లోపల నుంచి వెళ్ళి. ఒక బాబు వెళ్తున్నాడు చూడండి, ఒక్కడే వెళ్తున్నాడు. ఇంత భయంలో తనకైతే. వీక్లీ సండే వస్తారంట ఇక్కడ ప్రదక్షిణలు చేస్తున్నాడు. మేము ఎందుకు అట్లా వెళ్తున్నామంటే నాకు అలవాటే అని చెప్తున్నాడు ఆ బాబు కూడా. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.